నా పేరు రాజ్ కమల్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు విజ్ఞాన సుధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఎద్దు న్యాయం. రామపురం అనే గ్రామంలో ఒక కాకి ఒక ఎద్దు ఉండేవి. ఈ రెండు మా ఇంటి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరికి వచ్చి ఇలా అంది, నువ్వు ఇంత తెలివిలేని దానివని అనుకోలేదు. తెల్లవారుజామున నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలంలో పనులకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు 4 గడ్డి పరకలు కూడికి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏంటి కష్టపడను, ఏది దొరికితే దాన్ని ముక్కుతో అందుకుపోతా అంటూ కాకి ఎద్దుకు మాయమాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమీ విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ప్రపంచంలోని చాలా మందికి ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది అంటూ చెప్పింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకి బుద్ధి చెప్పింది ఎద్దు. ఈ కథలోని నీతి ఏమిటంటే, కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది.